కేసీఆర్ పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే అడ్డగోలుగా వివరించిన పోలీసుల బండారం బయటపడగా ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రబెల్లి ఆదేశాలతో ఇప్పటి డీసీపీ రాధాకిషన్ రావు తన ఫ్లాట్ను లాక్కోవడమే కాక తన కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేశాడంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి మెయిల్ చేయడం కలకలం రేపుతోంది. శరణ్ చౌదరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 21న ఆఫీస్కు వెళ్తుండగా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు వచ్చి బలవంతంగా సీసీఎస్ ఆఫీస్కు తీసుకెళ్లారంటూ ఆ మెయిల్లో ఆరోపించాడు శరణ్. 2 రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను హింసించాడని, తన పేరిట ఉన్న ఫ్లాట్ను ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారన్నారు. తాను అంగీకరించినందుకు బూటు కాళ్లతో ఉమామహేశ్వరరావు తన్నాడని, విపరీతంగా కొట్టాడని కంప్లైంట్ చేశాడు. చివరకు రిజిస్ట్రేషన్ చేస్తానని ఒప్పుకున్నాకే వదిలిపెట్టారన్నారు. తనను బంధించిన సమయంలో తన కుటుంబాన్ని బెదిరించి 50 లక్షలు కూడా వసూలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశానని, కానీ తనను బెదిరించి దాన్ని వెనక్కి తీసుకునేలా చేశారన్నారు. ఇదంతా అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతోనే జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు శరణ్. నేను నా కుకట్పల్లి బీజేపీ ఆఫీస్కి వెళ్తుంటే ఆ రోజు మార్నింగ్ 11 o'clockకి కొంతమంది మఫ్తీలో ఉన్న పోలీసులు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి కార్లోనే నా మొబైల్ ఫోన్స్, డ్రైవర్ మొబైల్ ఫోన్స్ అన్ని లాక్కొని నన్ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ రాధాకృష్ణరావు నన్ను కొట్టడం అంటే మామూలుగా కూడా కాదు, విపరీతంగా కొట్టి అక్కడి నుంచి ఈ కేసు ఎందుకు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి? అసలు మీకు ఆ పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది మీ దగ్గరికి? మీకు ఎర్రబెల్లికి ఏంటి వివాదం? అసలు నాకు ఎర్రబెల్లికి ఎటువంటి వివాదం లేదు. కాకపోతే నా బిజినెస్ ట్రాన్సాక్షన్ లో నేను బీజేపీలో ఉన్నానని చెప్పి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి వాళ్ళంతా ఒకటిగా అయ్యి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి నన్ను తీసుకెళ్ళి నేను నా బిజినెస్ వ్యవహారంలో తలదూర్చి ప్లస్ రాజకీయంగా నన్ను కుకట్పల్లి నుంచి పంపించాలనే ప్లాన్తో వీళ్ళు ఈ విధంగా చేశారు. ఓకే, ఏం చేశారు చెప్పండి? మిమ్మల్ని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. మీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి సిసిఎస్ ఆఫీస్కి పంపించారు. సిసిఎస్ ఆఫీస్లో ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ ఉన్నాడు. క్రూరంగా అంటే అతి క్రూరంగా ప్రవర్తిస్తాడు అతను. మాట్లాడేటప్పుడు కూడా అసలు అన్పార్లమెంటరీ మాట్లాడతాడు అతను. ఒక మనిషిలాగా వ్యవహరించకుండా అసలు ఒక పోలీస్ స్టేషన్ కి నన్ను దౌర్జన్యంగా తీసుకెళ్ళి మఫ్తీలో అతను కొట్టడం కూడా నన్ను కింద పాడేసి ఫోన్ కాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుకొని స్పీకర్ ఫోన్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్లస్ డీసీపీ రాధాకృష్ణరావు ప్లస్ ఆ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీళ్ళంతా డిస్కస్ చేసుకొని స్పీకర్ ఫోన్ లో మాట్లాడి నన్ను అక్కడ 2 days 2 రోజులు నన్ను అసలు మాధవరం కృష్ణారావు గారికి మీకు ఏంటి వివాదం? మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది వివాదం? నేను కుకట్పల్లిలో బీజేపీ పార్టీ నుంచి చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నాను. నన్ను 4-5 సార్లు నన్ను బెదిరించి కుకట్పల్లి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించడంతో నేను అవన్నీ ఏం పట్టించుకోకుండా నా పార్టీలో చేరాలని చాలా సార్లు నా ఫ్రెండ్స్ ద్వారా కూడా చాలా సార్లు ఒత్తిడి చేశాడు. ఓకే, ఒత్తిడి చేశారు. అక్కడ ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా అసలు ఒక దౌర్జన్యంగా వ్యవహరించారు నా విషయంలో మాత్రం వీళ్ళు. ఇంకా అక్కడ ఉమామహేశ్వరరావు కూడా నన్ను కింద పాడేసి కొట్టి ఫ్లాట్ రాపించుకొని నేను రాయనంటే నాతో సంతకాలు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించి నన్ను అప్పుడు కుకట్పల్లిలో బీజేపీ టికెట్ మీరు ఆశించారు, బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని పార్టీ మారమని మాధవరం కృష్ణారావు ఒత్తిడి చేసి కుకట్పల్లిలో మీ పైన కేసులు పెట్టించాడు. అది వేరే విషయం. ఎర్రబెల్లి అనుచరులు, ఎర్రబెల్లితో మీకు ఎందుకు రియల్ ఎస్టేట్ వివాదం ఏర్పడింది అనేది అది వేరే విషయం. అసలు ముందుగా కుకట్పల్లిలో ఏం జరిగిందనేది చెప్పండి. ఆ తర్వాత
ఈ ఈ ప్లాట్ విషయం ఏంటి, మీరు ఎందుకు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ తర్వాత చెప్పండి. ముందుగా అసలు కుకట్పల్లిలో ఏం జరిగింది, మీ పైన ఎందుకు కేసులు పెట్టారు, అక్కడ మాధవరం కృష్ణారావు ఏం చేశాడు, మీ పైన ఎటువంటి దౌర్జన్యం చేశాడు, అదంతా ముందుగా చెప్పండి. నేను కుకట్పల్లిలో నేను బీజేపీ నుంచి నేను యాక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. నాకు పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఇచ్చారు నాకు. ఓకే. దాని తర్వాత ఎన్నోసార్లు నేను ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, ఇంటింటికి బీజేపీ అని తిరగటం కానీ, ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంటే కృష్ణారావు వాళ్ళ మనుషులతో చాలా సార్లు బెదిరించడం జరిగింది. తర్వాత కృష్ణారావు వాళ్ళు ఫోన్ చేసి నాకు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను పార్టీ మారను, అదంతా జరగదు అని చెప్పడంతో వాళ్ళంతా ఒక ప్రాపర్ స్కెచ్తో ఒక దొంగ కేసు పెట్టి కుకట్పల్లిలో 6 కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ కుకట్పల్లి పోలీస్ ఇన్స్పెక్టర్తో కూడా బెదిరించి నన్ను సైలెంట్గా ఇంట్లో కూర్చోమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వినకపోవడంతో ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళు రంగంలోకి దిగారు. ఓకే. అంటే ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రంగంలో దిగడానికి కారణం ఏంటండి? మీ మీద ఏదో ఆరోపణ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఏదో వాళ్ళ మధ్య మీ మధ్య ఏదో రియల్ ఎస్టేట్ ఒప్పందం జరిగింది, దాన్ని మీరు వాళ్ళకి సరిగ్గా ప్లాట్ ఇవ్వకపోవడంతో మీ పైన ఇది చేశారా? అది ఏంటి అసలు, అది రియల్ ఎస్టేట్ వివాదం ఏంటి? రియల్ ఎస్టేట్ వివాదం ఏం లేదు సార్. దాంట్లో నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఒక దొంగ నేను డిపాజిట్లు వసూలు చేస్తున్నాను ఓకే అని చెప్పి ఒక నా దొంగ సిగ్నేచర్లతో చేశారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా నేను ఎక్కడ డిపాజిట్లు వసూలు చేశాను, నాకు ఒకరితో చెప్పించండి, నేను ఒప్పుకుంటాను, మీరు ఏ కేసులైనా పెట్టొచ్చు, నా సంతకాలు ఉన్నాయా, నేను ఎవరి దగ్గర ₹1 తీసుకున్నాను, ఏ డిపాజిట్లు తీసుకున్నానని అడిగాను నేను. ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వీళ్ళు చేశారు. వీళ్ళంతా సో చేసి ఇంకా నన్ను తీసుకెళ్ళి నాతో నేను అక్కడ ఉండగానే మా ఫ్రెండ్స్ తో వాళ్ళతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. నేను అప్పటికీ ఒప్పుకోకపోతుంటే 2 రోజుల తర్వాత ఇంక ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారని చెప్పి నేను వెళ్ళి అవి ఒప్పుకున్న తర్వాత ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పుడు పంపించారు. నేను పంపించిన తర్వాత మా అడ్వకేట్ రమాకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రిట్ ఫైల్ చేద్దామంటే ఫైల్ చేసాం. ఫైల్ చేసిన తర్వాత అసలు విపరీతమైన ప్రెషర్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు ఆ ఇల్లు? విజయ్ అనే అతను, ఎర్రబల్ దయాకర్ రావు గారి వాళ్ళ పర్సన్. ఓకే. అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఒత్తిడి తేవాల్సి వచ్చింది? ఎర్రబల్లి దయాకర్ రావు, మాధవరం కృష్ణారావు వీళ్ళంతా ఒకటిగా ఏర్పాటు చేశారు నన్ను. ఇది ఓకే. వాళ్ళ మధ్య నాకు ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ లేదు. వీళ్ళంతా ఒకటిగా నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చేసిన వ్యవహారం ఇది.